యెరూషలేములో చిన్న గుంపుగా మొదలైన ఈ గుంపు చూస్తా ఉండగానే దావాలనమే విస్తరించి వ్యాపించి వాడి గుప్పెట్లో ఉన్న జనాన్ని చాలా మందిని లాగేసింది. ఒకప్పుడు నువ్వు నేను కూడా వాడి గుప్పెట్లోనే ఉన్నాం. ఈ దేవుని పిల్లలే సువార్త పరిచర్య చేసి, త్యాగాలు చేసి, ప్రకటించి, నానా బాధలు పడి, వాడు ఎన్ని రకాలుగా అడ్డగించినా వాటన్నిటినీ దాటుకొని, అన్నిటినీ ఓర్చుకొని, సహించి, తాళుకొని, నిలిచి, గెలిచి మనల్ని దేవుని కొరకు గెలుచుకున్నారు మనకు ముందున్న భక్తులు. లేకపోతే నువ్వు నేను కూడా వాడి చేతుల్లోనే ఉండేవాళ్ళం. కానీ బయటపడ్డామంటే దేవుని పిల్లల కష్టం అది. కాబట్టి ఇప్పుడు వాడికి మనం మిస్ అయ్యామన్నది ఒక సమస్య అయితే, అనేక మందిని మళ్ళా లాగుతున్నాం అనేది రెండో సమస్య. వాడి దృష్టిలో మన గురించిన ఉపమానం ఏంది తెలుసా? తా జడ్డ కోతి వనమెల్లా జరచే అని. ఈ మారినోడు మారినట్టుగా ఉండకుండా వీడు 10 మందికి చెబుతున్నాడు. ఈ 10 మందికి చెబితే కనీసం 5గురు మారుతున్నారు. చూస్తానే ఎక్కడో చిన్న 11 మందిగా ఉన్న గుంపు కాస్త ప్రపంచ జనాభాలో 60% మంది అయి కూర్చున్నారు. ఇంకా నా గుప్పెట్లో ఉంది 40%. ఇంకా నేను నిద్రపోయానంటే ఈ 40 కూడా మార్చేసి మొత్తం 100 వాళ్ళే అయిపోతారు. ఇక చివరికి నాకు మిగిలేది బొందే అని వాడు ఎరిగి దాడిని తీవ్రతరం చేశాడు. ప్రభువుకు స్తోత్రం. నేను చెప్పేది ఎంతమంది క్లియర్గా అర్థం?